నమస్తే, వెల్కమ్ టు టీవీ 14 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్మశాన వాటిక అనేది సార్ గత గవర్నమెంట్ 2014లో కూడా మేము శ్మశాన వాటిక గురించి అడిగాం సార్. అడిగితే ఎమ్మెల్యే గారు స్పందించారు, అన్ని కొలతలు కొలిపించారు, అన్ని అయినాయి సార్. అంటే అప్పుడు దారి వేయించారు, ఉపాధి హామీ పథకంలో దారి వేయించారు సార్. వేయించి అక్కడ రైతులు కొంతమంది దాన్ని అబ్జెక్ట్ చేసి అప్లై చేశారు సార్. కుర్రోళ్ళందరూ చెప్పండి సార్. అదే కొంచెం చొరవ తీసుకుని మీరు మాకు ఈ సహాయం కూడా చేయాలి సార్. లోకల్ ఎమ్మెల్యే మొన్న హామీ ఇచ్చారు సార్. మొన్న అంబేద్కర్ జయంతికి వచ్చి అంటే ఫస్ట్ నుంచి మా సమస్య అది ఒకటే సార్. కూడా ఉన్నాడు సార్. మహేష్ అండి అబ్బాయి పేరు కూడా ముగ్గురు చనిపోయారు. అంటే వీళ్ళంతా కాకినాడలో చదువుకున్నారంట సార్. 11 మంది పిల్లలు కూడా కాకినాడ హాస్టల్ పిల్లలు కూడా కాకినాడలో చదివారు సార్. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి దేవనపల్లిలో వేశారు సార్. వేస్తే అప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రెండ్ అలా చెల్లెలు మెచ్యూర్ ఫంక్షన్ జరిగితే నెక్స్ట్ డే ఏమో జాతర సార్. ఈ రెండింటికి అటెండ్ అవ్వనట్టు ఉంటుందని వీళ్ళు ఒక రోజు ముందే వెళ్ళిపోయారు సార్. అక్కడ వీళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోతే ఆ పిల్లలందరూ ఆ మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చారు సార్. వీళ్ళ ఫ్రెండ్ అలా చెల్లెలు మెచ్యూర్ ఫంక్షన్కి వస్తే ఈ పిల్లలందరూ వెళ్ళి యాక్చువల్గా ఆ గ్రామంలో కట్టుబాటు ఉన్నారు సార్. ఆ గ్రామస్తులు ఎవరు కూడా ఆ గోదావరిలో స్నానానికి వెళ్ళకూడదని కట్టుబాటు సార్. అంటే ప్రతి 3 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి అక్కడ చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగి ఎవరో ఒక ప్రాణాలు పోతున్నాయండి సార్. అందుకని ఆ గ్రామంలో ఎవరు వెళ్ళరండి. వెళ్తుంటే అప్పుడు వారించారండి, ఎక్కడికి వెళ్తున్నారంటే ఫోటోలకి వెళ్తున్నామని చెప్పారండి సార్. అక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేస్తుంటే బాగుంటుంది. ఎవడు పట్టించుకోడు అందరూ. తల్లిదండ్రుల కంటే తాతయ్యకి నాన్నమ్మకి ఎక్కువ సార్.